హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు రివ్యూ వచ్చి కోర్ట్. ఇందులో నటీనటులు హార్దిక్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి. సంగీతం విజయ్ బుల్కాని, నిర్మాత ప్రశాంతి తిప్పర్నేని, సమర్పణ నాని, రచన దర్శకత్వం రామ్ జగదీష్. విడుదల 14/3/2025. కథానాయకుడు నాని నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కోర్ట్. ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 చూడకండి అని వేడుకలో చెప్పి మరీ ప్రేక్షకుల దృష్టి ఆ సినిమాపై పడేలా చేశాడు నాని. తెలుగు దర్శకులు అరుదుగా సృష్టించే కోర్టు రూము డ్రామా కథతో ఈ చిత్రం రూపొందింది. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. మంచి ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు 2 రోజుల ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ సందడి సురువు చేసింది. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ముందు కథ ఏమిటో ఒకసారి చూద్దాం. ఇంతకీ కథ ఏంటంటే 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. చంద్రశేఖర్ అలియాస్ చందు అంటే రోషన్ ఇంటర్ ఫెయిల్ అయిన కుర్రాడు. పార్ట్ టైం జాబ్ ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఓ ఇంటి దగ్గర వాచ్మెన్ పనిచేసే చందుకి పెద్దింటి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిలి అంటే శ్రీదేవికి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ విషయం కాస్త జాబిలి ఇంట్లో తెలిసిపోతుంది. ఎప్పుడు కుటుంబం పరువు స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగళపతి అనగా శివాజీ. ఆ మాటలో జాబిలి బంధువు కోపంతో రగిలిపోతాడు. ఏం జరిగిందని వెనక ముందు ఆలోచించకుండా ఫోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు. ఆ పరిణామం ఏ తప్పు చేయని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? పేరు మూసిన న్యాయవాది మోహన్ రావు అనగా సాయి కుమార్ గారు దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్య తేజ అలియాస్ తేజ అంటే మన ప్రియదర్శి గారు ఈ కేసుని ఎలా భుజాన వేసుకున్నాడు? ఆ న్యాయ పోరాటం ఫలించిందా లేదా అన్నది తెరపైనే చూడాలి. ఎలా ఉంది? చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని చెప్పే చిత్రం ఇది. మన చట్టాలలో చాలా మందికి తెలియని సెక్షన్ల చుట్టూ తిరిగే కథలతో ఈ మధ్య తరచూ సినిమాలు రూపొందుతున్నాయి. ఇది వరకు ఇలాగే వచ్చిన నాంది, పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ కోవాకే ఈసారి ఫోక్సో చట్టం. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు గురించి చర్చిస్తుంది ఈ చిత్రం. ఓ అందమైన టీనేజ్ ప్రేమ కథతో ముడిపడిన ఈ కథ కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రథమార్థం సినిమా దాదాపు ప్రేమ కథ చుట్టూనే తిరుగుతుంది. టీనేజ్ లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఆకర్షణలు, పరిచయాలు, వాళ్ళ ఆలోచనలు, అభిరుచులకి అద్దం పడుతూ ఓ మంచి ప్రేమ కథను చూస్తున్న అనుభూతిని గురిచేస్తుంది. చందు జాబిలి మధ్య సన్నివేశాలు చాలా సినిమాల్లో చూపించినవే కానీ ఫ్రెష్నెస్ పంచుతాయి. విరామ సన్నివేశాల నుంచే అసలైన కోర్టు రూమ్ డ్రామా మొదలవుతుంది. చందు కేసుని తానే టేకప్ చేయాలనే తేజ నిర్ణయం తీసుకోవడం హై మూమెంట్. ద్వితీయార్థం మొదలయ్యాక అప్పట్లో క్లోజ్ దశలో ఉన్న కేసు వాదనలు తిరిగి మొదలయ్యే తీరు ఆకట్టుకుంటుంది. ఈ కేసు ప్రధానంగా కిడ్నాప్, లైంగిక దాడితో ముడిపడి ఉంటుంది. ఇలాంటి కేసులకు వైద్య పరీక్షలు ప్రాథమికం. ఆ తర్వాత సెల్ ఫోన్ కాల్ డేటాలు, ఇతరత్ర విషయాలను సేకరించి పోలీసులు పరిశోధిస్తారు. వాటితోనే తేలిపోయే కేసు ఇదని ఏం మాత్రం అవగాహన ఉన్న వ్యక్తులకైనా ఇట్టే చెప్పేస్తారు. దర్శకుడు అక్కడే సినిమా లేబట్టిని తీసుకుని వాటన్నిటిని పక్కన పెట్టి కన్వీనియంట్ గా సన్నివేశాలు రాసుకున్నాడు. కథనంలో మలుపులు లేకపోయినా ఫోక్సో చట్టం గురించి చెప్పడం, ఇందులో లొసుగులను ఎత్తి చూపడం, ఎవరి కోసం చట్టాలు వస్తున్నాయో వాళ్ళకైనా ఆ చట్టాల గురించి తెలుస్తున్నాయా లేదా, కనీసం అవగాహన ఉంటుందా అంటూ ప్రశ్నించిన తీరు ద్వితీయార్థానికి హైలైట్ గా నిలుస్తుంది. ఓ చట్టంపై అవగాహన కల్పించాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే చిత్రం ఇది. ప్రేమ కథ, కుటుంబ నేపథ్యం కూడా ప్రభావం చూపిస్తుంది. ఎవరెలా చేశారంటే బలమైన పాత్రలతో డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది. దాంతో తెరపైన కనిపించే నటీనటులందరూ సినిమాపై గణనీయంగా ప్రభావం చూపించారు. హర్ష రోషన్, శ్రీదేవి ప్రేమ జంటగా పాత్రలో ఒదిగిపోయారు. జూనియర్ లాయర్ సూర్య తేజ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. కోర్టు రూమ్ సన్నివేశాలు ఆయన హీరోగా నిలబెడతాయి. ఆయనకి సీనియర్ గా నటించిన సాయి కుమార్ నల్లకోటు అంటేనే దాగి ఉన్న ప్రశ్న అంటూ చెప్పే తీరు మెప్పిస్తుంది. మంగళపతి పాత్రలో శివాజీ జీవించారు. పరువు అంటూ ఎక్కడి వరకైనా వెళ్లే కుటుంబ పెద్దగా ఆయన చూపించిన ఆవేశం, ఆధిపత్యం సినిమాకి హైలైట్. మంగళపతి పెట్టిన కేసును నడిపించే న్యాయవాదిగా హర్షవర్ధన్ నటన కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజయ్ బుల్కన్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం, దినేష్ కెమెరా పనితనం సినిమాపై బలమైన ప్రభావాలు చూపించాయనే చెప్పాలి. నిర్మాణంలో లోటుపాట్లు ఏమీ లేవు కానీ దర్శకుడు రామ్ జగదీష్ ఇది తొలి చిత్రమైన ఎంతో స్పష్టతతో తాను అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చాడు. ఆయన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కథా నేపథ్యం, మాటలు కూడా ఆకట్టుకుంటాయి. బలాలు: కథా నేపథ్యం, ఫస్ట్ హాఫ్ లో ప్రేమ కథ, అలాగే తారాగణం కూడా. ఇక బలహీనతలు అంటే పెద్దగా ఏం లేవు గానీ సినిమాని ముందుగానే ఊహించడం, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు అంతే. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాని గారు చెప్పినట్టే హిట్ కొట్టు చూపించారు. ఖచ్చితంగా హిట్ 3 టికెట్లు బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి.